ఏపీలో కురిసిన అకాల వర్షాల కారణంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి రైతులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ముఖ్యంగా కొన్ని మండలాల్లో అయితే కనుక అరటితో పాటు మొక్కజొన్న, బొప్పాయి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. అంత పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా అరటి చెట్లు అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో కుప్పకూలిపోయాయి. దీంతో రైతుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడపలో పర్యటించారు. తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షాల కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడారు. వారి ఆవేదనను విని అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోందని చెప్పి మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కల్పించాలని అన్నారు. ఇక శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో వైఎస్ఆర్ జిల్లా అలాగే అనంతపురంలోని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా 4,000 ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేల కొరిగింది. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో అయితే శనివారం కురిసిన భారీ వర్షానికి 2,000 పైచిలుకు ఎకరాల్లో అయితే అరటి పంట నేల కొరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే అరటి పంటతో పాటు మొక్కజొన్న, బొప్పాయి పంటలు కూడా నేల కొరిగాయి. అరటి పంట అయితే దాదాపు 1,400 ఎకరాల్లో నేల కొరిగింది. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు 0 వడ్డీ రుణాలు కూడా అందడం లేదని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. అలలతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద 20,000 ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నెంబర్ 1 స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో 25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీలు కూడా వాడుకోలేకపోతున్నారన్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే, మళ్లీ ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు వైఎస్ జగన్. ఇక శనివారం రాత్రి భారీ ఎదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4,000కు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేల కొరిగింది. 2 జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, ఎల్లనూరు, సింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగోపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కేచెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకలపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి.